నమస్తే సార్. ఇప్పుడు ఒక యువతి రన్నింగ్ వాకింగ్ చేసినా సరే అసలు సేఫ్టీ అనేది లేదు. అబ్బాయిలు అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు మార్నింగ్ పూట కూడా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అదైతే చాలా తప్పండి. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు కూడా ఎంత అవేర్నెస్తో బయటకు వచ్చి ఫిజికల్గా కూడా ఫిట్నెస్తో ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా అంటే అబ్బాయిలతో సమానంగా అవసరమైతే ఒక్కొక్క సందర్భాల్లో కొంతమంది అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటున్నారు. అది సంతోషమే. అయితే ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ లేని విధంగా కొంతమంది అంటే పాత గొడవలు ఏమైనా ఉన్నాయా మనకైతే తెలియదు కానమ్మా. ఒక అంటే బయటకు వచ్చిన ఒక అమ్మాయిని అయితే కనుక గౌరవంగా చూడకపోతే ఈడు చేసేవాడు కూడా గౌరవం లేకుండా పోతుంది. ఈడు కూడా ఆడి మగాడు కాదు, ఒక సన్నాసి కింద మనం లెక్కేయాలి తప్ప ఆడికి గౌరవం ఉన్న మగాడి కింద అయితే మనం లెక్కేయకూడదు. ఎందుకంటే ఒక అమ్మాయిని నీకు నిజంగా మాట్లాడాలి అనిపించింది అనుకోమ్మా, మాట్లాడు అమ్మాయి ఏంటి అని మాట్లాడు. అంతేగాని ఆవిడ్ని అంటే చాలా దారుణంగా కొట్టడము లేకపోతే హెరాస్ చేయటం అనేది అయితే చాలా చాలా తప్పు. అది నీకు నచ్చకపోతే ఆవిడ ఏదైనా చేసింది నీకు నచ్చకపోతే ఏదైనా కంప్లైంట్ లేకపోతే ఆ అమ్మాయితోనే చెప్పు. కానీ కొట్టడం మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది మాత్రం చాలా చాలా తప్పు. ఆ విధంగా అయితే అమ్మాయిలకైతే సేఫ్టీ ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించి అదే సపోజ్ ఒక పార్క్ అనుకోండి, పార్క్లోనే ఎవరన్నా ఒక కానిస్టేబుల్ ఉండటమా లేకపోతే ఏదైనా పోలీసు సెక్షన్ ఉండటం అనేది చూసుకోవాలి. వాళ్ళు చూసుకుంటే ఏంటంటే ఆ అమ్మాయిలు ఏదైనా వెంటనే కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఈలోపు అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఏదో చేతులు గాలేక ఏదో పట్టుకున్నట్టుగా కాకుండా ముందుగానే వాళ్ళకి సేఫ్టీ పరంగా అక్కడ ఇచ్చేస్తే, లేదా వాళ్ళకి అంటే సపోజ్ ఒక అమ్మాయిలు ఒక ఏరియా, ఇప్పుడు ఇది మనకు పెద్ద పార్క్ అనుకోమ్మా, ఈ పార్కులో ఇటువైపు లేడీస్ అని అనుకోవటమా లేకపోతే జెంట్స్ అని అనుకోవటమా అలా సెగ్రిగేట్ చేసైనా చేయొచ్చు, లేదా దానికి సంబంధించిన సేఫ్టీ పరంగా ఏదైనా పోలీసులు పెట్టైనా చేయొచ్చు. ఏదేమైనా సరే ఒక అమ్మాయిల మీద లేదా ఒంటరిగా అలాగుండే అమ్మాయిల మీద అబ్బాయిలు దాడి చేసి వాళ్ళని చిత్రహింసలు చేసే విషయం అయితే కనుక చాలా దారుణం, అది చాలా తప్పు. అటువంటి వాడిని మాత్రం తీవ్రంగా ఖండించాలి. అయితే ఆన్ ద అదర్ హ్యాండ్ క్వైట్ కాంట్రాస్ట్ ఏంటంటే ఈలాగా తిరిగే అమ్మాయిల్లో కూడా కొంతమంది ఎలాగంటేనమ్మా కాంట్రవర్సీ చేసి ఆయన్ని మోసం చేసి ఆయన్ని తప్పుదవ పట్టించి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు అయితేనే ఎక్కువగా ఇటువంటి కేసులు వస్తాయి. వీడు కొట్టడం ఒక సాధారణంగా వెళ్ళే ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి ఎవడో దాడి చేయడు, అకారణంగా అయితే దాడి అయితే చేస్తాడని నేను అనుకోవట్లే. దానికోసం ఏంటంటే వాళ్ళ ద్వారా ఏమన్నా తప్పుందో లేదా పర్టికులర్గా ఆ అమ్మాయినే చేయడానికి కారణం ఏంటో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే అదైతే చాలా తప్పు. అమ్మాయిని ఆ విధంగా బంధించి కానీ లేకపోతే వేధించి కానీ శిక్షించాలనుకోవటం చాలా తప్పండి. మీరు కూడా కొంచెం మానవత్వంతో అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నార్మల్గా అబ్బాయిలే కాదు ఏమంటారు, ఇప్పుడు అంకుల్స్ కూడా ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చే పైబడి ఉన్న వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? అమ్మాయిల దగ్గర ఎలాగా బిహేవ్ చేయాలనేది కూడా తెలియదు అంటారా? తెలుసుకోవాలమ్మా. లేకపోతే ఆడు 50 ఏళ్ళు వచ్చినా సరే అమ్మాయిలతో ఎలాగ ఉండాలో తెలుసుకోకపోతే ఆడు నిజంగా మనిషి కాదు. నాకు ఇలాగ మీరు చాలామంది ఉన్నారు కదా, మీ ఇక్కడ పిల్లలు నాకు చాలా ముద్దు వస్తారు, చాలా అందం అనిపిస్తుంది. అలాగేంటంటే నాకు ఎలాగ కూతురు లేరు కదా, నా కూతురులే కదా అనుకుంటాను. అలాగ ఉండగలిగితేనమ్మా అది కొంచెం అందం. ఇప్పుడు చక్కగా కాసేపు మాట్లాడితే ఏమైంది, నీకో కొంచెం రిలీఫ్ నాకో కొంచెం రిలీఫ్ అని అది కొంచెం ఎక్స్ట్రా విషయాల కింద క్రియేట్ చేసుకుని ఉండటం అయితే చాలా తప్పం. వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే కనుక అటువంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఉద్ధరించి కొంచెం అలా చేసుకుంటే మంచిది. అంతేగాని ఏదో పిల్లల్ని అది ట్రాప్ చేసి ఒక 50 ఏళ్ళోడు కూడా ఆ విధంగా చేయాలనుకోవటం అయితే చాలా చాలా తప్పు. ఆడి నిజంగా అయితే నా దృష్టిలో అయితే మనిషి కాదని నేను అనుకుంటున్నాను. అంతే. ఇంక మనం అంతకంటే శిక్ష ఎవరికైనా ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళకి ఈ విధంగా వ్యవహరించే వాళ్ళకైతే ఖచ్చితంగా పడాలమ్మా, శిక్ష పడాలి. ఆ అమ్మాయికి ఏంటంటే అదే అంటున్నాను నేను. ఎక్కడైనా సరే ఇప్పుడు సపోజ్ ఇదే పార్క్లో ఒక కానిస్టేబుల్ కానీ పెట్టడం, పోలీస్ సేఫ్టీగా మనకు వాళ్ళు ఏదైనా చెప్పే విధంగా వాళ్ళు మనకి దగ్గరలో వెంటనే అమ్మాయి చెప్పుకునేలాగా, లేదా అబ్బాయికి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే అమ్మాయిల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా సరే అబ్బాయి అయినా చెప్పుకునే విధంగా అయినా సరే మనకు సేఫ్టీ పరంగా ఒక పోలీస్ వ్యవస్థ అనేది దగ్గరగా ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. అటు అబ్బాయిల వల్ల జరిగే ఈ అమ్మాయిలకి జరిగే మోసాలు, దారుణాలు, ద్రోహాలు అవన్నీ కూడా అరికట్టగలిగితే అది ప్రత్యేకంగా పోలీసులు చేయగలదండి. వీళ్ళు అనుకుంటే జరుగుతుంది. వీళ్ళు అనుకునే జ్ఞానం వీళ్ళ కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నీకు పోలీసు ఎక్కడో థర్డ్ పార్టీ పోలీసు నీకెందుకమ్మా, నీ మనసు సరిగా లేనప్పుడు అటు నేను 4 తన్నులు తంతారు, నువ్వు మళ్ళీ బయటకు వచ్చాక నువ్వు అదే అసలు ఎత్తే నువ్వు ఇంకా మనిషి అని పేరే ఉంది. దానికోసం ఏంటంటే ఏదేమైనా సరే వాళ్ళ మన ఇంట్లో పిల్లలు, అదే సమయంలో నీ కూతురు ఉంటుంది, నీ కోడలు ఉంటుంది, నీ భార్య ఉంటుంది, నీ తల్లి ఉంటుంది అని ఆలోచించుకుని ఎవరి పిల్లల్ని ఏ పిల్లల్ని ఎలా చూసుకోవాలో చూసుకుంటే గౌరవం దక్కద్ది అనేది నా ఉద్దేశం.